హరి ఓం శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. వైద్యో నారాయణో హరి అని కూడా అన్నారు. కాబట్టి ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో ప్రముఖ ఆయుర్వేద డాక్టర్ మురళీకృష్ణ గారు ఉన్నారు. ఆయన గారు తనదైన శైలిలో సొంతముగా కొన్ని మందులను తయారు చేసి ప్రజలకు ఎందరికో అనారోగ్యం కలిగిన వారికి ఆరోగ్యం బాగయ్యేలా చేస్తూ వస్తున్నారు. వారిని ఈరోజు మీకు పరిచయం చేస్తాను. వారి ద్వారా ఎలాంటి రోగాలు నయమవుతాయి, ముఖ్యంగా వారి ప్రొడక్ట్స్ ఏమి అనేది మీకు ఈరోజు తెలియజేస్తాను. ఎందుకంటే ఎంత డబ్బు ఉన్నా, ఆస్తులున్నా, పదవులున్నా, సామ్రాజ్యాలే ఉన్నా ఆరోగ్యం లేకపోతే ఏమీ లేదు, ఏది అనుభవించలేడు. మనం దేన్నైనా అనుభవించాలంటే, సుఖంగా ఉండాలంటే ముఖ్యంగా కావాల్సింది ఆరోగ్యమే మహాభాగ్యము. అటువంటి భాగ్యం కోసం ఈరోజు మురళీకృష్ణ గారి దగ్గర మీతో కొన్ని విషయాలు చర్చించబోతున్నాను. దయచేసి ఆలకించండి. నమస్తే స్వామి. నమస్తే. నమస్తే. శుభవాస్తు ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. ఆదిత్య యోగా రీసెర్చ్ సెంటర్ కర్నూలు నుంచి నేను మాట్లాడుతున్నా. స్వామివారు ఈరోజు ప్రత్యేకంగా మా సేవలు గుర్తించి మా మందులు బాగున్నాయని చెప్పేసి మీరు ఒకసారి తెలియజేస్తే ఇంకా అనారోగ్యం పాలైన వారు ఇంకా ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో దాదాపు 8 సంవత్సరాల నుంచి మనము అందరికీ మన యొక్క క్వాలిటీ అయిన శిలాజిత్తు, తర్వాత తేనె అయితేనేమి, కొన్ని వ్యాధులను నయం చేయడానికి ఒక 10 రకాల ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి మా దగ్గర. వాటిలో ముఖ్యమైనటివి చాలామంది ఉపయోగించి మంచి ఫలితాలు పొందినటివి ఇప్పుడు నేను మీకు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిది వచ్చేసి మనకి లడఖ్ అత్యంత ఎత్తైన హిమాలయాల్లో ఉండే లడఖ్ ప్రాంతం నుంచి అయితేనేమి, తర్వాత హిమాలయాల్లో నుంచి అయితేనేమి ప్రత్యేకమైన శిలాజిత్ మనము సేకరిస్తాము. ఆ శిలాజిత్ వచ్చేసి ఎటువంటి వ్యాధినైనా నయం చేయడంలో అత్యంత ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ఇది వచ్చేసి మనకు రెజిన్ ఫామ్లో లభిస్తుంది. మా దగ్గర వచ్చేసి రెజిన్ ఫామ్లో ఉంటుంది. 20 గ్రాముల బాటిల్లో వచ్చేసి మనము అందించగలుగుతున్నాము. ఇప్పటిదాకా మన ఆదిత్య యోగా రీసెర్చ్ సెంటర్ నుంచి దాదాపు 5,000 మంది కస్టమర్లకు పైగా మన యొక్క ప్రోడక్ట్స్ అందుకున్నారు. ఎవరైనా ఈ వీడియో చూస్తుండేవారు మన ప్రోడక్ట్ వాడి ఉంటే కూడా వాళ్ళు కూడా కింద కామెంట్ రూపంలో మీ ఏ రకమైన మంచి ఫలితాలు పొందారో కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుకుంటాను. అంతేకాకుండా ఈ శిలాజిత్ ముఖ్యమైన వ్యాధులని నయం చేయడంలో నడునొప్పి నుంచి అత్యంత ఇబ్బంది పడుతున్న వాళ్ళైతేనేమి, మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయిన వాళ్ళైతేనేమి, తర్వాత రుమటైడ్ ఆర్థరైటిస్ వ్యాధిగ్రస్తులైన వారైనా సరే, ఇటువంటి వ్యాధిగ్రస్తులు మన శిలాజిత్ వాడడం వలన వాళ్ళ యొక్క వ్యాధిని పూర్తిగా నయం చేసుకోగలుగుతారు అనడంలో ఏమాత్రము సందేహం లేదని తెలియజేస్తున్నాను. ఇది ముఖ్యంగా వీటితో పాటు మనకి ఇమ్యూనిటీ బూస్టింగ్ చేయడంలో కానీ, తర్వాత రోజువారీ కార్యక్రమాల్లో అలసటకి గురైన వారిని మళ్ళీ సాధారణ స్థితిలో ఉంచడానికి కానీ ఎక్సలెంట్గా ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ శిలాజిత్ వచ్చేసి మనము ప్రతిరోజు ఉదయం పూట మాత్రమే తీసుకోవాలి. ఉదయం పూట ఒక బఠానీ గింజంత పరిమాణము తీసుకొని వేడివేడి పాలలో కానీ వేడివేడి నీళ్ళల్లో కానీ ఒక టీ గ్లాసు సైజు వాటిలో వేసి కరిగించుకొని తాగాలన్నమాట. ఇది కాంప్లెక్స్ మెటీరియల్ అయినందువలన బాడీలో కరగడానికి ఒక 6 నుంచి 8 గంటలు పడుతుంది. బాడీలో డైల్యూట్ కావడానికి, మిక్స్ కావడానికి, రక్తంలో కలవడానికి కాస్త టైం పడుతుంది. కాబట్టి శిలాజిత్ ఉదయం పూట మాత్రమే తీసుకోవాల్సిందిగా సజెస్ట్ చేస్తామన్నమాట. ఈ శిలాజిత్ తోటి ముఖ్యంగా మన నొప్పులని నయం చేయడంతో పాటు ఏదైతే మోకాల నొప్పులకి అయితేనేమి, నడు నొప్పికి అయితేనేమి శాశ్వత పరిష్కారంగా కూడా మనము దీన్ని ఉపయోగించుకోవచ్చు. దాదాపు ఒక 6 నెలల కాలం పాటు కంటిన్యూగా వాడితే
మనకి మంచి శాశ్వత పరిష్కారం అనేది లభిస్తుంది. కేవలం 1 నెలలోనే ఇది వాడినప్పుడు మనం దాని యొక్క ఫలితాలను అయితే గమనించవచ్చు అనమాట. ఎక్కువ దీర్ఘకాలం వాడాల్సిన అవసరం ఏం లేదు. కేవలం 1 నెల రోజుల్లోనే మనం రిజల్ట్ చూసుకోవచ్చు. మన యొక్క పరిస్థితిని బట్టి దాన్ని ఎంతకాలం కంటిన్యూ చేసుకోవాలనేది మనకే అర్థమైపోతుంది.